సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న ఆకృత్యాలు బాధాకరమని ఎంపీ కవిత అన్నారు. కోల్కతాలో మహిళా డాక్టర్పై జరిగిన దాడిని నిరసిస్తూ హైదరాబాద్ దోమలగూడలోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ఐఎంఏ చూడా తదితర డాక్టర్ల సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో పారామెడికల్ సిబ్బంది ధర్నా నిర్వహించారు. మహిళల దుస్తులు అందంపై కూడా చాలా కాలంగా చెడు అభిప్రాయం ప్రజలకు నెలకొందని చెప్పారు. ఇక తాను బాల్యదశ నుంచి కూడా ఇలాంటి వ్యత్యాసాలు పరిశీలించానని ఆమె వివరించారు. సమాజంలో పురుషుడితో సమానంగా మహిళలు కూడా పరిగణించాలని ఎంపీ ఈటెల సూచించారు. సమాజంలో వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులు తదితర సమస్యలపై పార్లమెంట్లో ప్రస్తావిస్తానని వారు స్పష్టం చేశారు. వృత్తిలో కొంతమందికి గౌరవం ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ మెజారిటీ డాక్టర్లు అనాథుగా ఇవాళ సేవలు అందించేవాళ్ళు. ఎంత బాధ అనిపిస్తుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లు అయితే నియమించే వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. టైంకు రాలని, సరిగా చూడాలని నియమించే వాళ్ళు. వాళ్ళ జీత భత్తాలు ఎట్లున్నాయి గురించి ఎవరు మాట్లాడారు. ఒక డాక్టర్ బయటికి రావాలంటే 500 సంవత్సరాలు కేవలం ఎంబీబీఎస్ మాత్రమే కాదు, ఇవాళ మళ్ళీ పీసీ చదువుకుంటే తప్ప డాక్టర్ గా పరిగణిస్తున్నారు. ఇవాళ ఎంబీబీఎస్ డాక్టర్ అంటే వెనకట గొప్ప వాల్యూ ఉండే, ఇవాళ ఎంబీబీఎస్ డాక్టర్ వాల్యూ లేదు. పీసీ చదువుకుంటే తప్ప డాక్టర్ గా పరిస్థితి. అంటే 8-9 సంవత్సరాలు కష్టపడి చదువు లోకల్ గా పనిచేసే వాళ్ళు. ఒక మామూలు ఉద్యోగం ఉండే జీతం ఉండదు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి 4 సంవత్సరాలు కూడా ఏ ఉద్యోగం ఉంటుందో, ఏ ప్రసిద్ధి ఉంటుందో, టెన్షన్ లేని జీవితం ఉంటుందో డాక్టర్ మాత్రమే వెళ్తారు పరిస్థితి. ఎంత దారుణం అంటే గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేస్తున్నప్పుడు ఫైనాన్స్ చక్కగా ఉండవు, లోన్ చక్కగా ఉండవు, తాగే నీళ్లు చక్కగా ఉండవు, కంపవాసన. మా డాక్టర్లు 8 గంటల పాటు 10 గంటలు పనిచేస్తారు. సోయి కూడా అంత మురికిలో, అంత కష్టములో, అంత ఆపదలో ఆదుకునేటువంటి డాక్టర్ల పట్ల ఇట్లాంటి అమానుష చర్య ఇది సమాజానికి మంచిది కాదు. ఇది చాలా దురదృష్టకరమైన సంగతి. తీవ్రంగా ఖండించడమే కాకుండా పార్టీతో సంబంధం లేదు దీనికి. ఒక అధికారం ఉండొచ్చు, పోవచ్చు, కానీ వీటి పట్ల మళ్ళీ రియక్కర్ కాదు.